ప్రైజ్ ద లార్డ్. మిత్రులందరికీ శుభాలు, వందనాలు. చిన్న మాట, విధేయత. విధేయత అంటే తగ్గింపు అనే ఈ యొక్క అర్థం కూడా వస్తుంది. ఈ మాట నేను పలుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న సందర్భం వచ్చింది. ఏంటంటే, దేవుడు ఒకసారి సౌలుని పిలిచి, నానా నీవు ఫలానా పని చేయాలరా, అమాలేకులను చంపాలి, అమాలేకుల్లో ఒక్కరు కూడా మిగలకూడదు, రాజు ఉండకూడదు, ప్రజలు ఉండకూడదు, సర్వనాశనం చేయాలి, భూమిపైన ఏ జీవరాశి ఉండకూడదు అని చెప్పాడు. తప్పక చేస్తానని బయలుదేరినటువంటి సౌలు అక్కడికి వెళ్ళి అందరినీ చంపాడు. కానీ అక్కడ అమాలేకుల రాజు అయినటువంటి అగగును, అలాగే కొన్ని ఎడ్లను, కొన్ని పశువులను తీసుకొని వచ్చాడు. అక్కడ మిగిలించినటువంటి ఒక వ్యక్తి అగగు. దేవుడు చెప్పింది అందరిని చంపమని చెప్పాడు, కానీ అగగును బ్రతికించాడు. ఆ అగగు వంశంలో నుంచే హామాను అనే ఒక వ్యక్తి రావడం జరిగింది. ఈ హామాను ఎలా తయారయ్యాడనంటే, యూదులందరినీ చంపివేయాలి అన్న ఒక గొప్ప సంకల్పానికి ఒడిగట్టినటువంటి భయంకరమైన శత్రువు ఈ యొక్క హామాను. మనకందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇందులో నేను చెప్పదలసింది ఏంటంటే, అలనాడు దేవుడు చెప్పిన మాట, ఆ మాటకు విధేయుడైనటువంటి సౌలు గారు ఖచ్చితంగా ఆ పని చేసుంటే యూదులకు ఇంత మొప్పు వచ్చేదంటారా? దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసుంటే యూదులను చంపడానికి ఒక వ్యక్తి లేచి ఉండేవాడా? లేదు కదా. అలనాడు అమాలేకుల రాజు అయినటువంటి అగగును వదిలిపెట్టాడు. ఆ అగగు వంశీయుడైనటువంటి హామాను ఈనాడు యూదులకు వ్యతిరేకముగా వారిని చంపివేయాలని నిలబడ్డాడు. సో కొన్నిసార్లు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవారిగా మనం ఉండాలి. ఒకవేళ చేయకపోతే భయంకరమైన ప్రమాదానికి అది దారితీస్తుంది అని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్.